హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సైన్షియా ఫర్ యూ. లాస్ట్ క్లాస్లో మనము హ్యూమన్ డైజెస్టివ్ సిస్టమ్ గురించి నేర్చుకున్నాం కదా. ఈరోజు క్లాస్లో డైజెస్టివ్ ఎంజైమ్స్ గురించి తెలుసుకుందాము. సో డైజెస్టివ్ ఎంజైమ్స్ ఆల్రెడీ నేను చెప్పాను కదా. సెలైవరీ అమైలేజ్ అనేది స్టార్చ్ని మాల్టోస్గా కన్వర్ట్ చేస్తుంది. మాల్టోస్ ఈజ్ ఏ డైసాకరైడ్. సో గ్లూకోజ్ 2 మాలిక్యూల్స్ ఆఫ్ గ్లూకోజ్ అనేది మాల్టోస్ అంటాము. నెక్స్ట్ స్టమక్లో వచ్చి గ్యాస్ట్రిక్ జ్యూస్ అనేది రిలీజ్ అవుతుంది. పెప్సిన్, హెచ్సిఎల్ హైడ్రోక్లోరిక్ యాసిడ్. సో అసిడిటీ అనేది చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. ఇక్కడ పెప్సిన్ వచ్చి ప్రోటీన్స్ని డైజెస్ట్ చేస్తుంది. హైడ్రోక్లోరిక్ యాసిడ్ వచ్చి పెప్సిన్ని యాక్టివేట్ చేస్తుంది అన్నమాట. సో ఇక్కడ మ్యూకస్ అనేది కూడా ఒకటి స్టమక్ ప్రొటెక్షన్కి ఫామ్ అయి ఉంటుంది అన్నమాట. ఇక్కడ అసిడిటీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ హెచ్సిఎల్లో వచ్చి పెరైటల్ సెల్స్ ఉన్నాయి కదా, ఆక్సింటిక్ సెల్స్, పెరైటల్ సెల్స్ అనేవి ఉన్నాయి. వాటి నుంచి హెచ్సిఎల్ పెప్సినోజన్ని యాక్టివేట్ చేస్తుంది అన్నమాట. పెప్సినోజన్ని యాక్టివేట్ చేస్తుంది. పెప్సినోజన్ ఏం చేస్తుందంటే పెప్సిన్ని కన్వర్ట్ చేస్తుంది. పెప్సిన్ ఏం చేస్తుందంటే పెప్సిన్ని ప్రోటీన్స్గా కన్వర్ట్ చేస్తుంది అన్నమాట. నెక్స్ట్ బైల్ జ్యూస్ వచ్చి లివర్లో ఉంటుంది. సో బైల్ జ్యూస్లో ఎటువంటి ఎంజైమ్స్ ఉండవు, ఓన్లీ సాల్ట్స్ మాత్రమే ఉంటుంది. ఇవి వచ్చి ఎమల్సిఫికేషన్కి యూజ్ అవుతుంది. అండ్ ఇక్కడ అసిడిక్ పీహెచ్ ఉంది కదా స్టమక్లో, ఆ అసిడిక్ పీహెచ్ వచ్చి ఆల్కలైన్ పీహెచ్కి కన్వర్ట్ అవ్వడానికి బైల్ జ్యూస్ అనేది యూజ్ అవుతుంది అన్నమాట. సో యాసిడ్ వచ్చి న్యూట్రలైజ్ చేయడానికి ఈ బైల్ జ్యూస్ అనేది యూజ్ అవుతుంది. బిలిరూబిన్ అనేది హార్మోన్స్ అనేది ఉంటాయి అన్నమాట బైల్ జ్యూస్లో, బైల్వర్డిన్ అండ్ బిలిరూబిన్ అని. నెక్స్ట్ దీని డెఫిషియన్సీ వల్ల మనకేమవుతుందంటే జాండీస్ అనేది ఫామ్ అవుతుంది. జాండీస్ అనేది ఎక్కువైపోయినప్పుడు, బైల్ జ్యూస్ అనేది ఎక్కువ సెక్రెషన్ జరిగినప్పుడు జాండీస్ అనేది ఫామ్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ ప్యాంక్రియాటిక్ జ్యూసెస్లో ఏమేమి ఉంటాయంటే ట్రిప్సిన్, లైపేజ్, అమైలేజ్ ఉంటుందన్నమాట. టీఎల్ఏ అని గుర్తుపెట్టుకోండి. టీఎల్ఏ. టీ అంటే ట్రిప్సిన్ ఏం చేస్తుందంటే ప్రోటీన్స్ని డైజెస్ట్ చేస్తుంది అన్నమాట. నెక్స్ట్ లైపేజ్ వచ్చి ఫ్యాట్స్ని. నెక్స్ట్ అమైలేజ్ వచ్చి కార్బోహైడ్రేట్స్ని కూడా ఏం చేస్తుందంటే గ్లూకోజ్గా సింపుల్ ఫామ్లోకి కన్వర్ట్ చేయడానికి ఇవన్నీ హెల్ప్ చేస్తాయి అన్నమాట. నెక్స్ట్ లార్జ్ ఇంటెస్టైన్లో కూడా ఏమీ ఎంజైమ్స్ ఉండవు, బట్ ఇక్కడ వచ్చి అబ్జార్ప్షన్ అనేది జరుగుతుంది. వాటర్ అబ్జార్ప్షను, సాల్ట్స్ అబ్జార్ప్షన్ అనేది జరుగుతుంది అన్నమాట. టోటల్గా డైజెషన్ ప్రాసెస్ ఎక్కడ జరుగుతుందంటే స్మాల్ ఇంటెస్టైన్లో టోటల్ డైజెషన్ అనేది జరుగుతుంది. సో ఇక్కడ విలే అనేది ఒకటి ఉంటుంది కదా, మైక్రో విలే, ఫింగర్ లైక్ స్ట్రక్చర్స్. ఇక్కడ సర్ఫేస్ ఏరియాని ఇంక్రీజ్ చేస్తాయి. సో ఆల్మోస్ట్ డైజెషన్ ప్రాసెస్ మొత్తం కూడా స్మాల్ ఇంటెస్టైన్లో జరుగుతుంది. అండ్ న్యూట్రియంట్స్ అబ్జార్ప్షన్ అనేది కూడా ఈ మైక్రోవిలేలో జరుగుతుందన్నమాట. దీస్ ఆర్ ద ఎంజైమ్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద డైజెస్టివ్ సిస్టమ్. నెక్స్ట్ మోడ్ ఆఫ్ న్యూట్రిషన్ ఇన్ అమీబా అనేది చూద్దాము. సో అమీబా, నెక్స్ట్ హ్యూమన్ బీయింగ్స్, ఇవన్నీ కూడా హోలోజాయిక్ న్యూట్రిషన్కి ఎగ్జాంపుల్ అని ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్నాం కదా. హోలోజాయిక్ న్యూట్రిషన్ అంటే ఏంటి అంటే ఇంజెక్షన్ ఆఫ్ ఫుడ్ మెటీరియల్స్, ఐదర్ లిక్విడ్ కానీ సాలిడ్ కానీ తీసుకున్నప్పుడు ఆ డైజెషన్ అనేది టోటల్గా ఇంజెషను, నెక్స్ట్ వచ్చి డైజెషను,
అసిమిలేషను, అబ్జార్ప్షను ఇవన్నీ జరుగుతుంది కదా. సో ఈ మోడ్ ఆఫ్ న్యూట్రిషన్ ఏమంటామంటే హోలోజాయిక్ న్యూట్రిషన్ అంటాము. దీని డైట్ ఏంటి అంటే బ్యాక్టీరియా, ఆల్గే అండ్ సిలియేట్స్. నెక్స్ట్ ప్రాసెస్ ఆఫ్ డైజెషన్ ఎలా ఉంటుంది అంటే సేమ్ మనకు హ్యూమన్ బీయింగ్స్లో ఎలాగైతే స్టెప్స్ ఉంటాయో సేమ్ ది అమీబాలో కూడా అవే స్టెప్స్ ఉంటాయి. ఇంజెషను, డైజెషను, అబ్జార్ప్షను, అసిమిలేషన్ అండ్ ఎజెషన్. ఇంజెషన్ అంటే టేకింగ్ ఆఫ్ ఫుడ్. డైజెషన్ అంటే సింపుల్ ఫామ్గా కాంపౌండ్ ఫాము కాస్త సింపుల్ ఫామ్గా బ్రేక్ డౌన్ అయిపోయి డైజెషన్ జరగడము. అబ్జార్ప్షన్ అంటే బ్లడ్లోకి రిలీజ్ అవ్వడము. ఆ న్యూట్రియంట్స్ అనేవి ఉంటాయి కదా, ఆ న్యూట్రియంట్స్ అనేది మన ఆర్గాన్ లోపల అబ్జార్బ్ అవ్వడం అనమాట. నెక్స్ట్ అసిమిలేషన్ అంటే శోషణ అంటారు కదా, సో అన్నిటికీ సప్లై అవ్వడం అనమాట. నెక్స్ట్ ఎజెషన్ అంటే రిమైనింగ్ ఫుడ్ వేస్ట్ మెటీరియల్స్ అనేవి ఎజెషన్లో బయట వచ్చేస్తుంది అనమాట. సో IDAAE. ఇంజెషన్ అంటే టేకింగ్ ఆఫ్ ఫుడ్. డైజెషన్ అంటే కాంపౌండ్ మాలిక్యూల్స్ అనేవి సింప్లర్ ఫామ్లోకి కన్వర్ట్ అయిపోవడం అనమాట. అబ్జార్ప్షన్ అంటే న్యూట్రియంట్స్, వాటర్ అబ్జార్ప్షన్ అవి జరుగుతుంది కదా. అసిమిలేషన్ అంటే త్రూ అవుట్ బాడీకి ఫ్లో అవ్వడం అనమాట. ఎజెషన్ అంటే రిమైనింగ్ ఫుడ్ మెటీరియల్స్ అన్ని వేస్ట్ అంతా బయట వచ్చేయడం అనమాట. ఇంజెషన్ టేకింగ్ ఇన్ ఫుడ్. సో హ్యూమన్ బీయింగ్స్లో లాగా అమీబాకి అయితే ఫిక్స్డ్ మౌత్ అనేది ఉండదు. అమీబా స్ట్రక్చర్ మనం చూసినట్లయితే ఇలా ఉంటుంది కదా. సో ఫుడ్ వాక్యూల్ అనేది ఒకటి ఉంటుంది అన్నమాట. దీని ఏమంటారంటే సూడోపోడియా. When it senses food particle nearby, it extends temporary finger-like projections of its cell membrane called pseudopodia, false feet అన్నమాట, అరౌండ్ ద ప్రే. ఇప్పుడు సపోజ్ ఇక్కడ దానికి ఒక ఇష్టమైన ప్రే అనేది ఇక్కడ దొరికింది అంటే ఆటోమేటిక్గా ఫింగర్ లైక్ స్ట్రక్చర్స్ని ఫామ్ చేసుకుంటుంది అనమాట ఇంజెక్షన్ చేసుకోవడానికి. ది pseudopodia completely encircle the food and fuse together, trapping the food particle along with a small drop of water inside a temporary bubble called food vacuole. ఇక్కడ చెప్పాను కదా దీన్ని ఫుడ్ వాక్యూల్ అంటాం కదా. ఈ ఫుడ్ వాక్యూల్ అనేది పర్మనెంట్గా అయితే ఏమి ఉండదు. ఫుడ్ దొరికినప్పుడు ఆటోమేటిక్గా ఫుడ్ వాక్యూల్ అనేది కూడా స్మాల్ డ్రాప్లెట్ లాగా ఉంటుందన్నమాట. ఈ సూడోపోడియా ఏం చేస్తుందంటే ట్రాప్ చేస్తుంది అన్నమాట ఫుడ్ మెటీరియల్. దానికి ప్రే ఎక్కడైతే దొరుకుతుందో తినడానికి, అప్పుడు ఆటోమేటిక్గా ఈ సూడోపోడియా ఓపెనింగ్స్, ఫిక్స్డ్ ఆర్గాన్స్ అనేవి ఉండవు కాబట్టి ఈ ప్రే దగ్గరికి వచ్చి ఫోల్డ్ చేసుకుంటుంది అనమాట. ఆటోమేటిక్గా ఈ ఫుడ్ వాక్యూల్ అనేది కూడా రిలీజ్ అయిపోయి ఈ ప్రేని ట్రాప్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ డైజెషన్. సో డైజెషన్ ఈజ్ నథింగ్ బట్ ఏ బ్రేకింగ్ డౌన్ ఆఫ్ ఫుడ్. ఫుడ్ వాక్యూల్ ఈజ్ ఫార్మ్డ్, ఇట్ మూవ్స్ డీపర్ ఇన్ టు ద సైటోప్లాజం. సో వాక్యూల్ ఫామ్ అవుతానే సైటోప్లాజంలోకి రిలీజ్ అయిపోతుంది అనమాట. ఇదంతా సైటోప్లాజం. సో డైజెస్టివ్ ఎంజైమ్స్ సెక్రెట్ చేయడము. నెక్స్ట్ ఫుడ్ వాక్యూల్లో ఉన్న ఫుడ్ అనేది ఆటోమేటిక్గా స్మాల్ కాంప్లెక్స్ మెటీరియల్ కాస్త సింపుల్ ఫామ్లోకి అయిపోవడాన్ని డైజెషన్ అంటాము. సో మనకు లాగానే మనకు వచ్చి అమైలేజు, నెక్స్ట్ ఇవి లైపేజు, ఇవన్నీ ఉన్నాయి కదా, అలానే ఇక్కడ కూడా సమ్ డైజెస్టివ్ ఎంజైమ్స్ అనేది రిలీజ్ అయిపోయి ఫుడ్ పార్టికల్స్ని సింపుల్ ఫామ్స్గా అవుతాయన్నమాట, సాల్యుబుల్ సబ్స్టెన్సెస్గా అవుతాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చి అబ్జార్ప్షన్, టేకింగ్ ఇన్ న్యూట్రియంట్స్. ది డైజెస్టెడ్ సింపుల్ న్యూట్రియంట్స్ ప్రెజెంట్ ఇన్ ఫుడ్ వాక్యూల్ డిఫ్యూజ్ డైరెక్ట్లీ అవుట్ ఇన్ టు ద సరౌండింగ్ సైటోప్లాజం. సో డైరెక్ట్గా ఇక్కడ వచ్చి వేరే ఉన్నదే సింగులర్ సెల్ కాబట్టి ఆ వాక్యూల్ నుంచి డైరెక్ట్గా సైటోప్లాజంలోకి అబ్జార్ప్షన్ జరిగిపోతుంది అనమాట. సో ఎప్పుడైతే అబ్జార్ప్షన్ జరుగుతుందో ది ఫుడ్ వాక్యూల్ గ్రాడ్యువల్లీ స్ట్రింక్స్ ఇన్ సైజ్. సో
ఫుడ్ వాక్యూల్ అనేది చిన్నదైపోతుంది అనమాట. నెక్స్ట్ అసిమిలేషన్. అసిమిలేషన్ అంటే నథింగ్ బట్ యూటిలైజింగ్ న్యూట్రియంట్స్. సో దేనికి యూజ్ అవుతుంది మనకు న్యూట్రియంట్స్? ఎనర్జీ ప్రొడక్షన్కి, గ్రోత్ అండ్ రిపేర్ ఆఫ్ ద సెల్, రీప్రొడక్షన్కి, వీటికంతా. సో హ్యూమన్ బీయింగ్స్లో లానే ఇక్కడ కూడా అసిమిలేషన్ అనేది జరుగుతుందన్నమాట. డైజెషన్ అంటే రిమూవింగ్ ఆఫ్ వేస్ట్. సో దీనికి కూడా ఫిక్స్డ్ యానస్ అనేది ఉండదన్నమాట. కాంట్రాక్టైల్ వాక్యూల్ అనేది ఒకటి ఉంటుంది, దాని ద్వారా బయటకు వెళ్ళిపోతుంది అనమాట అన్డైజెస్టెడ్ వేస్ట్ అంతా కూడా. సో ఇది ప్రోటోజోవన్ కాబట్టి ఆటోమేటిక్గా మెరైన్లో వాటర్ అనిమల్ కాబట్టి వాటర్లోకి రిలీజ్ అయిపోతుంది అనమాట. ఇది వచ్చి సమ్మరీ టేబుల్. సో ఇంజెషను, డైజెషన్, అబ్జార్ప్షను, అసిమిలేషను, ఎజెషన్ అంటే సో సూడోపోడియా గురించి, ఫుడ్ వాక్యూల్ గురించి ఇంజెషన్లో వస్తుంది. నెక్స్ట్ డైజెషన్లో వచ్చి ఎంజైమ్స్ ఇన్వాల్వ్ అయిపోయి ఫుడ్ని బ్రేక్ డౌన్ చేస్తుంది అనమాట. అబ్జార్ప్షన్లో వచ్చి సాల్యుబుల్ న్యూట్రియంట్స్ వచ్చి సైటోప్లాజంలోకి రిలీజ్ అవుతాయి. నెక్స్ట్ న్యూట్రియంట్స్ యూజ్డ్ ఫర్ ఎనర్జీ డైలీ యాక్టివిటీస్. సో ఎజెషన్ ఇవంతా కంప్లీట్ అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు లాస్ట్ క్లాస్లో మనం చెప్పుకున్నాం కదా హ్యూమన్ డైజెస్టివ్ సిస్టము, నెక్స్ట్ వచ్చి ఇప్పుడు డైజెస్టివ్ ఎంజైమ్స్, నెక్స్ట్ డైజెషన్ ఇన్ అమీబా, వీటిపైన పీవైక్యూస్ ఎలా అడుగుతారో చూద్దాము. అమీబా captures its food with the help of temporary finger-like extensions called pseudopodia. This type of nutrition where solid food particles are ingested and digested inside the body. సో ఇన్సైడ్ ద బాడీ జరుగుతూ ఉంది కాబట్టి దీన్ని ఏమంటాం మనము? హాలోజోయిక్ న్యూట్రిషన్ అనమాట. సాప్రోట్రోఫిక్ న్యూట్రిషన్ అంటే న్యూట్రిషన్ టేక్స్ ప్లేస్ అండ్ డెడ్ అండ్ డెకేయింగ్ యానిమల్స్. సో ఆర్గానిక్ మ్యాటర్ ఉంటుంది కదా, డెడ్ అండ్ డెకేయింగ్ ఆర్గానిక్ మ్యాటరు నథింగ్ బట్ చనిపోయిన యానిమల్స్ పైన డిపెండ్ అయ్యే వాటిని వచ్చి సాప్రోట్రోఫిక్ న్యూట్రిషన్ అంటాము. బ్రెడ్ మౌల్స్ ఇవన్నీ కూడా వస్తుందన్నమాట. పారాసైటిక్ న్యూట్రిషన్ అంటే ఒక సింబాయసిస్, ఎక్టోపారసైట్స్, ఎండోపారసైట్స్ ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, టాప్ వోమ్స్, ఇవన్నీ కూడా పారాసైటిక్ న్యూట్రిషన్. హోలోజోయిక్ న్యూట్రిషన్కి ఎగ్జాంపుల్ వచ్చి హ్యూమన్ బీయింగ్స్ అండ్ అమీబా. సో ఇంజెషన్ అనేది జరుగుతుంది, డైజెషన్ అనేది జరుగుతుంది, ఇన్సైడ్ ద బాడీ జరుగుతుంది కాబట్టి దీనికి ఆన్సర్ వచ్చి హోలోజోయిక్ న్యూట్రిషన్. ఆటోట్రోఫిక్ న్యూట్రిషన్ అంటే ఫోటో ఆటోట్రోప్స్, కీమో ఆటోట్రోప్స్ గురించి ఆల్రెడీ చెప్పుకున్నాం కాబట్టి సో వాటి ఫుడ్ ఓన్గా ప్రిపేర్ చేసుకుంటాయి త్రూ ఫోటోసింథసిస్. సో దీనికి ఆప్షన్ సి. సో ఎక్స్ప్లెనేషన్ ఇన్వాల్వ్స్ ద ఇంజెషన్ ఆఫ్ సాలిడ్ ఆర్ లిక్విడ్ ఆర్గానిక్ మ్యాటర్ విచ్ ఈస్ దెన్ డైజెస్టెడ్, అబ్జర్బ్డ్ అండ్ అసిమిలేటెడ్ బై ద బాడీ. సో దీనికి ఎక్స్ప్లెనేషన్ వచ్చి సూడోపోడియా, ఎంజైమ్స్, నెక్స్ట్ ఎజెషన్ ఇవన్నీ ఇన్వాల్వ్ అవుతాయి కాబట్టి ఇట్ ఈస్ ఏ హోలోజోయిక్ న్యూట్రిషన్ వీ హ్యావ్ సీన్ ఇన్ అమీబా అండ్ హ్యూమన్ బీయింగ్స్. నెక్స్ట్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్ రిగార్డింగ్ ద రోల్ ఆఫ్ బైల్ జ్యూస్ సెక్రెటెడ్ బై ద లివర్? సో బైల్ జ్యూస్ అనేది లివర్లో సెక్రెట్ అవుతుంది, బట్ ఇది ఎక్కడ స్టోర్ అవుతుందంటే గాల్ బ్లాడర్లో స్టోర్ అవుతుంది అనమాట. గాల్ బ్లాడర్లో స్టోర్ అవుతుంది. ఆప్షన్స్ ఏమి ఇచ్చారంటే ఆప్షన్ ఏ వచ్చి ఇట్ మేక్స్ ద ఫుడ్ అసిడిక్ అండ్ డైజెస్ట్ ప్రోటీన్స్. సో ఇది అసలు అసిడిక్ కండిషన్కి అయితే ఏం లేదు, ఆల్రెడీ స్టమక్లోనే అసిడిక్ కండిషన్ ఉండేటప్పుడు దీన్ని మళ్ళీ ప్రత్యేకంగా అసిడిక్ అయితే చేయదన్నమాట. సో రాంగ్. ఇట్ ఎమల్సిఫైస్ ఫ్యాట్స్ అండ్ మేక్స్ ద ఫుడ్ ఆల్కలైన్. సో ఇది కరెక్ట్. సో ఎమల్సిఫికేషన్ అనేది జరుగుతుందన్నమాట. ఇట్ కంటైన్స్ అమైలేజ్ విచ్ బ్రేక్స్ డౌన్ స్టార్చ్. సో అమైలేజ్ ఎంజైమ్ అనేది మనకు సెలైవరీలో ఉంటుంది కాబట్టి ఇక్కడ ఉండడానికి ఛాన్స్ లేదు, ఇది కూడా రాంగ్. నెక్స్ట్ ఇట్ ఈస్ స్టోర్డ్ ఇన్ ద
ప్యాంక్రియాస్ బిఫోర్ ఎంటరింగ్ ద స్మాల్ ఇంటెస్టైన్. ఇది అసలు బైల్ జ్యూస్ వచ్చి గాల్ బ్లాడర్లో ఉంటుంది, దీనిలో ఉండదు. సో ఇది కూడా రాంగ్. సో ఆప్షన్ బి ఈజ్ ద రైట్ వన్. వాట్ ఈస్ మీనింగ్ బై ఎంఎస్ క్వశ్చన్ అనేది చూద్దాము. లార్జ్ ఫ్యాట్ డ్రాప్లెట్స్ ఆర్ బ్రోకెన్ డౌన్ ఇంటూ ఏ స్మాలర్ డ్రాప్లెట్స్ బై బైల్ సాల్స్. సో బైల్ సాల్స్ అనేవి ఏం చేస్తాయంటే ఫ్యాట్ డ్రాప్లెట్స్ని చిన్నగా చేస్తాయి అన్నమాట. లార్జ్గా ఉన్న వాటిని వచ్చి స్మాలర్ సైజ్లో వచ్చేస్తాయి అన్నమాట. సర్ఫేస్ ఏరియా అనేది కూడా ఇంక్రీజ్ చేస్తాయి అన్నమాట. లైపేజ్ ఎంజైమ్స్ ఎఫిషియెంట్గా వర్క్ చేస్తాయి అన్నమాట. ఇక్కడ ఆల్కలైన్ మీడియం ఏంటి అంటే ఫుడ్ కమింగ్ ఫ్రమ్ ద స్టమక్ ఈజ్ హైలీ అసిడిక్. ఎంజైమ్స్ ఇన్ ద స్మాల్ ఇంటెస్టైన్లో ఉన్న వాటిని ఏమంటాం ప్యాంక్రియాటిక్ జ్యూస్లో వచ్చి ట్రిప్సిన్ వాటి గురించి చెప్పుకున్నాం కదా, ట్రిప్సిన్ లైపేజ్. సో అది జరగాలి అంటే హై అసిడిక్ కండిషన్స్ అనేది ఫేవరబుల్ కాదు. సో ఈ న్యూట్రలైజ్ చేస్తుంది అనమాట. బైల్ జ్యూస్ న్యూట్రలైజ్ ద యాసిడ్ అండ్ క్రియేట్స్ దిస్ ఆప్టిమల్ ఎన్విరాన్మెంట్. సో 1.5 2 అలా ఉన్న యాసిడిక్ నేచర్ని 6.5 6.8 వరకు తీసుకొని వస్తుంది అనమాట, న్యూట్రలైజ్ చేస్తుంది అనమాట. బైల్ ఈజ్ సెక్రెటెడ్ బై ద లివర్ but store it in the gallbladder, not in the pancreas. Next, human dental formula గురించి క్వశ్చన్స్ అడిగారు. వాట్ ఈస్ ద డెంటల్ ఫార్ములా ఆఫ్ అన్ అడల్ట్ హ్యూమన్ రిప్రజెంటింగ్ ది టైప్స్ ఆఫ్ టీత్ ఇన్ వన్ ఆఫ్ ఈచ్ జా. సో ఒక జాలో ఉన్న హాఫ్ ఆఫ్ ద టీత్ అనేది మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, 2 1 2 3. సో ICPM అని చెప్పుకున్నాము. ఇన్సిజర్స్ 8 ఉంటాయి, కెనైన్స్ 4 ఉంటాయి, ప్రీమోలర్స్ 8 ఉంటాయి. ఇవి వచ్చి 12 ఉంటాయి. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టీత్ వీ హ్యావ్ అబ్జర్వ్డ్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్. ఇది 2102 వచ్చి చిల్డ్రన్స్లో అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. ఇట్ ఈస్ అబ్జర్వ్డ్ ఇన్ చిల్డ్రన్. ప్రీమోలర్స్ అనేది ఫామ్ అయ్యేది అనమాట వాళ్ళకి. ది హ్యూమన్ డెంటిషన్ ఈజ్ హెటరోడాంట్ and can be represented by the formula for half of the upper and lower jaw. So 2 + 1 + 2 + 3 4 టైమ్స్ వేసుకున్నామంటే టోటల్గా 32 టీత్ అనేది ఉంటుంది. అదే ఈ చిల్డ్రన్లో వచ్చి 20 టీత్ ఉంటుందన్నమాట. నెక్స్ట్ డైజెషన్ ఇన్ రూమినెంట్స్. గ్రాస్ ఈటింగ్ అనిమల్స్లో ఎలా ఉంటుంది చూద్దాం. కౌస్ అండ్ అదర్ రూమినెంట్స్ కెన్ digest cellulose, a complex carbohydrate present in grass, which humans cannot. ఎందుకు హ్యూమన్స్ చేయలేరు అంటే సెల్యులేజ్ అనేది మనకు ఉండదు అనమాట, ఎంజైమ్ అనేది ఉండదు. సో ఆన్సర్ ఏమి ఇచ్చారు చూద్దాం. రూమినెంట్స్ హ్యావ్ ఏ స్ట్రాంగర్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ సెక్రెషన్ ఇన్ ద స్టమక్. రూమినెంట్స్లో వచ్చి స్టమక్లో జరగదు, స్టమక్లో అస్సలు రిలీజ్ కాదు. Their saliva contains high amounts of cellulase enzyme. Saliva అనేది సెల్యులేజ్ ఎంజైమ్ సలైవాలో ఉండదు, రూమెన్లో ఉంటుంది. ది రూమెన్ కంటైన్స్ స్పెసిఫిక్ బ్యాక్టీరియా అండ్ మైక్రోబ్స్ క్యాపబుల్ ఆఫ్ ఫర్మెంటింగ్ సెల్యులోజ్. దిస్ ఈస్ ద కరెక్ట్ ఆప్షన్. సెల్యులోజ్ ఈజ్ డైజెస్టెడ్ మెకానికల్లీ బై దేర్ హెవీ మోలార్స్. ఇది కూడా రాంగ్. ఎక్స్ప్లెనేషన్ ఏమి ఇచ్చారు అంటే ది స్టమక్ ఆఫ్ రూమినెంట్స్ ఈస్ డివైడెడ్ ఇంటూ 4 ఛాంబర్స్: రూమెన్, రెటిక్యులం, ఓమసమ్, అబోమసమ్. సో 4 పార్ట్స్గా డివైడ్ అయి ఉంటుంది అన్నమాట రూమెన్ అనేది. రూమినెంట్స్లో రూమెన్ అనేది లార్జెస్ట్ ఛాంబర్ అనమాట. రూమెన్ అనేది లార్జెస్ట్ ఛాంబరు, దీంట్లోనే మైక్రోబ్స్ అనేవి ఉంటాయి. సింబయాసిస్కి బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చి మైక్రోబ్స్ అండ్ రూమినెంట్స్ని కూడా ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు.
లార్జెస్ట్ ఛాంబర్ ఎక్కడ ఉంటుందంటే రూమెన్లో ఉంటుందన్నమాట. ఇక్కడ వచ్చి సింబయాటిక్ బ్యాక్టీరియా సిలియేట్స్ అనేవి ప్రజెంట్ అయి ఉంటాయి. దీస్ మైక్రోబ్స్ ప్రొడ్యూస్ ద ఎంజైమ్ సెల్యులేస్ విచ్ బ్రేక్స్ డౌన్ ద టఫ్ సెల్ వాల్స్ ఆఫ్ ప్లాంట్స్. సో ప్లాంట్ సెల్స్ అనేవి, ఇప్పుడు ప్లాంట్ సెల్ చూసామంటే సెల్ వాల్ అనేది ఉంటుంది, అదే హ్యూమన్ బీయింగ్స్లో సెల్ వాల్ అనేది ఉండదు. సో సెల్యులేస్ ఎంజైమ్ అనేది ఈ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్ని, నథింగ్ బట్ సెల్యులోస్ని డైజెస్ట్ చేసుకోగలుగుతుంది. అదే హ్యూమన్ బీయింగ్స్లో వచ్చి సెల్యులోస్ ప్రొడ్యూసింగ్ మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి ఉండదన్నమాట డైజెస్టివ్ ట్రాక్ట్లో. రఫేస్లా మాత్రమే యూజ్ అవుతుందన్నమాట మనకు. సో రూమినెంట్స్ గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రూమినెంట్స్ అంటే కౌస్, షీప్స్, దీస్ ఆర్ హెర్బివోర్స్ దట్ కెనాట్ న్యాచురల్లీ డైజెస్ట్ cellulose. They rely on microbial fermentation in a specialized 4-compartment stomach to convert tough plant matter into energy and protein. సో ఇక్కడ ఎనర్జీ అండ్ ప్రోటీన్ అనేది మనకు స్టార్టింగ్ ఫేజ్లోనే వచ్చేస్తుంది అనమాట. ప్రోటీన్ సింథసిస్ అనేది కూడా రూమెన్లోనే జరిగిపోతుంది. సో 4 పార్ట్స్ ఉంటుంది రూమెన్, రెటిక్యులం, ఆర్ఆర్, ఏ. రూమెన్, రెటిక్యులం, ఓమసమ్, అబోమసమ్. అబోమసమ్ అనేది రియల్ స్టమక్ అన్నమాట. రూమెన్ వచ్చి లార్జెస్ట్ ఛాంబర్ కంటైనింగ్ బిలియన్స్ ఆఫ్ బ్యాక్టీరియా, ఫంగై అండ్ ప్రోటోజోవా. మైక్రోబ్స్ ప్రొడ్యూస్ సెల్యులేస్ టు బ్రేక్ డౌన్ సెల్యులోజ్ ఇంటూ వోలటైల్ ఫ్యాటీ యాసిడ్స్. సో ఇక్కడున్న బ్యాక్టీరియా అనేది, సెల్యులోజ్ అనేది ఏం చేస్తుందంటే ఆ వోలటైల్ ఫ్యాటీ యాసిడ్స్ని బ్రేక్ డౌన్ చేసి అబ్జార్బింగ్ కండిషన్లోకి డైరెక్ట్గా రూమెన్ నుంచి అబ్జార్ప్షన్ జరిగిపోతుంది అన్నమాట. ఇట్ ఈస్ ద మెయిన్ ఎనర్జీ. రూమెన్ అనేది మెయిన్ ఎనర్జీ సోర్స్ ఫర్ రూమినెంట్స్. నెక్స్ట్ రెటిక్యులం వర్క్స్ విత్ ద రూమెన్ టు సార్ట్ పార్టికల్స్. రూమెన్లో ఏదైతే డైజెషన్ కాకుండా చిన్న చిన్న ప్రోటీన్స్ ఏవైతే ఉంటాయో అవి వచ్చి రిమైనింగ్ వచ్చి రెటిక్యులంలో సార్ట్ అవుట్ అయిపోతుంది. ది ట్రాప్స్ ఫారిన్ ఆబ్జెక్ట్స్ అండ్ ఫార్మ్స్ ద కర్డ్ బోలెస్ ఆఫ్ ద ఫుడ్. ఇక్కడ కర్డ్ అంటే పార్షియల్లీ డైజెస్టెడ్ ఫుడ్ మెటీరియల్ అనమాట. ఈ కర్డ్ ఏమవుతుందంటే మళ్ళీ నెమర్వేయు జంతువులు అంటాం కదా, ఈ కర్డ్ వచ్చి మళ్ళీ మౌత్లోకి తీసుకొని మైక్రోబ్స్ ఉంటాయి కదా, ఇక్కడ మళ్ళీ కూడా నెక్స్ట్ ఫర్దర్గా డైజెషన్ చేస్తుంది అనమాట. ఆల్రెడీ లోపలికి వెళ్ళిపోయిన ఫుడ్ని రెటిక్యులం ద్వారా బయట తీసుకొని మళ్ళీ నములుతుందన్నమాట. సో కర్డ్ అనేది పార్షియల్లీ డైజెస్టెడ్ ఫుడ్ మెటీరియల్. అదే మనకు బోలెస్ అనేది ఉంది కదా, స్టార్టింగ్ ఈసోఫాగస్లో హ్యూమన్ బీయింగ్స్లో ఉంది. అదే కైమ్ అనేది కూడా పార్షియల్లీ డైజెస్టెడ్ పార్ట్ ఇన్ స్మాల్ ఇంటెస్టైన్. నెక్స్ట్ ఓమసమ్, lined with leaf-like folds, primarily absorbs water and minerals from the digested mass. సో ఓమసమ్ అనేది లైక్ మనకు లార్జ్ ఇంటెస్టైన్లో వాటర్ అబ్జర్ప్షన్ అనేది జరుగుతుంది కదా, ఇక్కడ వచ్చి ఓమసంలో జరుగుతుంది అనమాట. నెక్స్ట్ అబోమసమ్, ఇది వచ్చి ట్రూ స్టమక్. సో ఇక్కడ వచ్చి మనకు హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనేది రిలీజ్ అవుతుంది, పెప్సిన్ కూడా రిలీజ్ అయిపోయి ప్రోటీన్స్ అనేవి డైజెస్ట్ అవుతుంది అనమాట. మైక్రోబ్స్ కూడా ఆటోమేటిక్గా వాటంతట అవే డైజెస్ట్ అయిపోతాయి అన్నమాట. సో మనకు స్టార్టింగే స్టమక్లో ఉంటుంది హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనేది, బట్ ఇక్కడ వచ్చి లాస్ట్ పార్ట్లో అబోమసంలో వచ్చి హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనేది, పెప్సిన్ అనేది రిలీజ్ అవుతాయి అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, in the human digestive system, the complete digestion of carbohydrates,
proteins and fats as well as the maximum absorption of nutrients takes place in the option A stomach, option B large intestine, option C small intestine, option D buccal cavity. So answer is a small intestine. సో మ్యాక్సిమం అబ్జర్ప్షన్ అనేది న్యూట్రియన్స్ అబ్జర్ప్షన్ అనేది స్మాల్ ఇంటెస్టైన్లో జరుగుతుందని చెప్పాను కదా. అలానే ట్రిప్సిన్, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్. కార్బోహైడ్రేట్స్ డైజెస్ట్ చేయడానికి అమైలేజ్ ఎంజైము, నెక్స్ట్ వచ్చి ప్రోటీన్స్కి ట్రిప్సిను, నెక్స్ట్ ఫ్యాట్స్కి వచ్చి లైపేజ్ ఎంజైమ్. సో 3 మేజర్ ఆఫ్ ద డైజెషన్ అనేది స్మాల్ ఇంటెస్టైన్లోనే జరిగిపోతుంది అనమాట. అబ్జర్ప్షన్ అనేది కూడా ఫింగర్ లైక్ ప్రొజెక్షన్స్, విలై అనేది సర్ఫేస్ ఏరియాని పెంచుతుంది. సో ఆటోమేటిక్గా అబ్జర్ప్షన్ అనేది కూడా ఎక్కువగా ఉంటుందన్నమాట. These structures massively increase the surface area available for absorption. They are richly supplied with blood vessels to carry the absorbed nutrients directly into the bloodstream. సో మైక్రోవిలైలో వచ్చి బ్లడ్ వెజల్స్ ఎక్కువగా ఉంటాయి. సో ఆటోమేటిక్గా న్యూట్రియన్స్ అబ్జర్ప్షన్ అనేది కూడా ఎక్కువ జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, హ్యూమన్ saliva contains an enzyme called salivary amylase ptyalin, which initiates the digestion of carbohydrates in the mouth. For this enzyme to function optimally, it requires a specific pH and the presence of which activating ion. సో pH అనేది స్లైట్లీ అసిడిక్గా ఉంటుంది అని చెప్పుకున్నాం కదా. సో అయాన్స్ అనేది క్లోరైడ్ అయాన్స్ అనేది రిక్వైర్మెంట్ ఉంటుందంట. సో pH అనేది స్లైట్లీ అసిడిక్. నెక్స్ట్ అయాన్స్ ఏది కావాల్సి వస్తుంది అంటే మాల్టోజ్ అనేది ఫామ్ అవుతుంది కదా. స్టార్చ్ నుంచి మాల్టోజ్ ఫార్మేషన్ జరగాలి అంటే మనకు థైలిన్లో వచ్చి క్లోరైడ్ అయాన్స్ ఉండాలి. ఎక్స్ప్లెనేషన్ ఏమి ఇచ్చారు చూద్దాం. Salivary amylase operates best in slightly acidic to near neutral environment with an optimum pH of roughly 6.8. The enzyme requires chloride ions as an inorganic cofactor to stabilize its active site and attain full catalytic activity. So chloride ion ఉన్నప్పుడు మాత్రమే దీన్ని కెటాలిటిక్ యాక్టివిటీ అనేది బెటర్గా ఉంటుంది. సో ఒక రియాక్షన్ని ఎన్హాన్స్ చేసే వాటిని వచ్చి క్యాటలిస్ట్ అంటారనమాట. సో క్లోరైడ్ అయాన్స్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మాల్టేజ్ ఫార్మేషన్ అనేది ఎక్కువ జరుగుతుంది. ఇట్ బ్రేక్స్ డౌన్ రఫ్లీ 30% ఆఫ్ డైటరీ స్టార్చ్ ఇంటూ ద డైసాకరైడ్ maltose before the food is swallowed and neutralized by stomach acid. సో క్లోరైడ్ అయాన్స్ అనేది ఉండాలి, స్లైట్లీ అసిడిక్ నేచర్ ఉండాలన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, మ్యాచ్ ద సెల్ టైప్స్ ఫౌండ్ ఇన్ ద హ్యూమన్ గ్యాస్ట్రిక్ mucosa విత్ దేర్ కరెక్ట్ సెక్రిటరీ ప్రోడక్ట్. సో పెప్టిక్ సెల్స్ అనేవి చీఫ్ సెల్స్ అనేవి ఇచ్చారు. పెరైటల్ సెల్స్ ఎగ్జెంటిక్. సో దీనిలో వచ్చి హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనేది రిలీజ్ అవుతుంది. మ్యూకస్ వచ్చి నార్మల్గా మనకు తెలిసిందే. పెప్టిక్ సెల్స్ వచ్చి పెప్సినోజన్ని. సో ఇక్కడ ఆప్షన్స్లో ఎక్కడ ఉంది చూద్దాము. ఎగ్స్ పెప్సినోజన్ అనేది ఇక్కడ ఉందా? ఓకే, ఆప్షన్ నెక్స్ట్ వై వచ్చి హెచ్సిఎల్ అండ్ ఇంట్రిన్సిక్ ఫ్యాక్టర్. నెక్స్ట్ జెడ్ వచ్చి మ్యూకస్. సో మనం గోబ్లెట్ సెల్స్ అంటే మ్యూకస్ సెల్స్ అనేది మనకు ఆల్రెడీ తెలుసు కాబట్టి జెట్లో మ్యూకస్ ఎక్కడ ఉంది చూసామంటే ఆప్షన్స్లో ఈజీగా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. పెప్టిక్ కూడా ఈజీగానే చీఫ్ సెల్స్. పెప్టిక్ అంటే పెప్సినోజన్ అనేది ఆల్రెడీ మనకు తెలిసిందే. ఆక్సెంటిక్ అంటే ఆల్రెడీ మనం చదివాం కాబట్టి హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఇంట్రిన్సిక్ ఫ్యాక్టర్ అనేది ఎక్స్ట్రా యాడ్ అవుతుంది. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్ అనమాట. సో ఈ పెప్టిక్ సెల్స్ని జైమోజెనిక్ సెల్స్ అంటారు. ఇన్యాక్టివ్ ప్రో ఎంజైమ్స్ పెప్సినోజన్ని
ప్రోరెనిన్. రెనిన్ వచ్చి ఆల్రెడీ మనకు చిన్నపిల్లల్లో మాత్రమే ఉంటుందన్నమాట. మిల్క్ని వచ్చి డైజెస్ట్ చేయడానికి యూజ్ అవుతుంది రెనిన్ అనేది. అడల్ట్స్లో ఇది ఉండదు. ఇన్ అడల్ట్స్ ఇట్ ఈస్ అబ్సెంట్. ఇన్ అడల్ట్స్ ఇట్ ఈస్ అబ్సెంట్. నెక్స్ట్ పెరేటల్ సెల్స్, ఆక్సింటిక్ సెల్స్. ఇవి ఏం చేస్తుంది, హైడ్రోక్లోరిక్ యాసిడ్ని సెక్రెట్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చి ఇంట్రిన్సిక్ ఫ్యాక్టర్ని సెక్రెట్ చేస్తుంది. గ్లైకోప్రోటీన్, ఇట్ ఈస్ ఎసెన్షియల్ ఫర్ ద అబ్జర్ప్షన్ ఆఫ్ B12 ఇన్ ద ఇలియం. సో మనము ఆల్రెడీ స్మాల్ ఇంటెస్టైన్లో ఉంటుందన్నమాట ఇలియం అనేది. నెక్స్ట్ గోబ్లెట్ సెల్స్ సెక్రెట్ ఆల్కలైన్ మ్యూకస్ దట్ కోట్స్ ద స్టమక్ వాల్, protecting it from being digested by its own acid and pepsin. సో స్టమక్లో యాసిడ్ పెప్సిన్ రిలీజ్ అయినప్పుడు డ్యామేజ్ కాకుండా హెల్ప్ చేయడానికి గోబ్లెట్ సెల్స్ అనేవి యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఎమల్సిఫికేషన్ అండ్ మిసెల్ ఫార్మేషన్ పైన క్వశ్చన్స్ చూద్దాం. డ్యూరింగ్ ఫ్యాట్ డైజెషన్ ఇన్ ద స్మాల్ ఇంటెస్టైన్, బైల్ సాల్ట్స్ ప్లేస్ ఏ critical role. Chemically, how do bile salts facilitate the emulsification of large fat globules? Option A, by chemically breaking ester bonds in triglycerides like lipases 2. ఇది కాదు. By decreasing the surface tension of fat droplets, breaking them into smaller micelles with hydrophobic cores and hydrophilic సర్ఫేసెస్. సో మిసెల్ ఫార్మేషన్ మనం సోప్స్లో చూసుంటాము కదా. సో సర్ఫేస్ ఏరియా అనేది ఫ్యాట్ డ్రాప్లెట్స్లో మనం డిక్రీజ్ చేసామంటే సర్ఫేస్ టెన్షన్ అనేది ఆటోమేటిక్గా హైడ్రోఫోబిక్ అంటే వాటర్ని ఇది చేసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించవు. హైడ్రోఫిలిక్ అంటే వాటర్ ఫియరు, వాటరు డియరు. సో హైడ్రోఫిలిక్లో వచ్చి వాటర్ని అట్రాక్ట్ చేసుకునే కెపాసిటీ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. సర్ఫేస్ టెన్షన్ని డిక్రీజ్ చేసి ఫ్యాట్ డ్రాప్లెట్స్ అనేవి మిసిల్స్ లాగా ఫామ్ అవుతుందన్నమాట. సో ఇది రైట్ వన్. బై ఆల్టరింగ్ ద pH ఆఫ్ ద డియోడినం టు ఏ హైలీ అసిడిక్ స్టేట్. సో అసలు హైలీ అసిడిక్ స్టేట్కి వెళ్ళదన్నమాట. డైజెషన్ ప్రాపర్గా జరగాలంటే మనకు ఆల్కలైన్ ఇది మాత్రమే బెటర్గా ఉంటుంది. బై కన్వర్టింగ్ ఫ్యాట్స్ డైరెక్ట్లీ ఇంటూ వాటర్ సాల్యుబుల్, అది ఎలాగ డైరెక్ట్గా అయితే కన్వర్ట్ చేయలేము. సో ఇది కూడా రాంగ్ అన్నమాట. యాంఫిఫాటిక్ నేచర్. సో బైల్ సాల్ట్స్ ఆర్ యాంఫిఫాటిక్ మాలిక్యూల్స్. సో రెండు కూడా ఫ్యాట్ సాల్యుబుల్గాను ఉంటుంది, వాటర్ సాల్యుబుల్గా ఉంటుంది. హైడ్రోఫోబిక్ అంటే ఫ్యాట్ సాల్యుబుల్, వాటర్ సాల్యుబుల్ అంటే హైడ్రోఫిలిక్. Hydrophobic sites bind to the large fat droplet, while the hydrophilic sites face outward toward the surrounding water fluid. సో ఇప్పుడు ఇది వచ్చి హైడ్రోఫోబిక్ ఫ్యాట్ అటాచ్ అయి ఉంటుంది అనమాట. హైడ్రోఫిలిక్ వచ్చి అవుట్ సైడ్కి వచ్చేస్తుంది అనమాట. దిస్ లోయెస్ ద సర్ఫేస్ టెన్షన్, allowing the mechanical churning of the intestine to break the massive fat mass down into the micro droplets called micelles. సో బిగ్గర్ మాలిక్యూల్స్ని స్మాలర్ మాలిక్యూల్స్గా కన్వర్ట్ చేయడానికి ఈ బైల్ జ్యూస్ అనేది యూజ్ అవుతుంది. సో బైల్ జ్యూస్ ఏం చేస్తుందంటే యాంఫోటెరిక్ నేచర్ అనేది ఉంటుందన్నమాట. సో యాంఫోటెరిక్ నేచర్ అంటే నథింగ్ బట్ హైడ్రోఫిలిక్, హైడ్రోఫోబిక్ రెండు ఉండడం అనమాట ఒక సెగ్మెంట్లో. సో హైడ్రోఫోబిక్ ఏం చేస్తుందంటే ఇన్నర్ సైడ్లో ఇది చేస్తే, హైడ్రోఫిలిక్ వచ్చి అవుటర్ సైడ్లో ఈ రెండు కూడా సర్ఫేస్ టెన్షన్ని డిక్రీజ్ చేస్తాయి. సర్ఫేస్ టెన్షన్ని డిక్రీజ్ చేసి ఈ ఫ్యాట్ గ్లోబ్యూల్స్ని స్మాలర్గా చేస్తాయి అన్నమాట. ఆ స్మాలర్ పార్టికల్స్ని ఏమంటారంటే మిసెల్స్ అంటారనమాట.
మిసైల్స్ అంటారు. ఈ మైక్రో డ్రాప్లెట్స్ అనేవి ఫామ్ అవుతాయి, వాటిని వచ్చి మిసైల్స్ అంటారు. దిస్ ఇంక్రీజెస్ ద సర్ఫేస్ ఏరియా ఫర్ వాటర్ సాల్యుబుల్ ప్యాంక్రియాటిక్ లైపేజెస్ టు అటాచ్ అండ్ డైజెస్ట్ ద ఫ్యాట్. సో ఇక్కడ ఏమవుతుందంటే ఫ్యాట్ గ్లోబ్యూల్స్ అనేవి పెద్ద పెద్దవిగా ఉంటాయి. ఆ పెద్ద పెద్ద వాటిని ఈ బైల్ జ్యూస్లో ఉన్న హైడ్రోఫోబిక్ మెకానిజం వర్కౌట్ అయిపోయి చిన్న చిన్నవిగా ఆ ఫ్యాట్ని వచ్చి చిన్న మైక్రో డ్రాప్లెట్స్గా ఫామ్ చేస్తుందన్నమాట. ఇది వచ్చి మిసైల్స్. ఈ మిసైల్స్ ఏం చేస్తాయంటే సర్ఫేస్ ఏరియాని ఇంక్రీజ్, అది వాటర్ సాల్యుబుల్ వాటికి మాత్రము ఇంక్రీజ్ చేస్తాయి. సో కంప్లీట్లీ సాల్యుబుల్ వాటిని ఏమంటారు అంటే మిసైల్స్ అంటారనమాట. ఇక్కడ హైడ్రోఫిలిక్ రెండు కూడా బైల్ జ్యూస్లోనే అయిపోతుంది. ఇది చిన్నదిగా తయారైన తర్వాత మిసైల్ అంటారు. ఇది వచ్చి సర్ఫేస్ ఏరియాని ఇంక్రీజ్ చేస్తుంది అనమాట. ఇక్కడ సర్ఫేస్ టెన్షన్ అనేది డిక్రీజ్ అయిపోయి ఫ్యాట్ అనేది మిసైల్గా ఫామ్ అవుతుంది. ఇక్కడ వచ్చి వాటర్ సాల్యుబుల్ వాటికి అటాచ్ అయిపోయి ఫ్యాట్ డైజెషన్ అనేది జరుగుతుంది. నెక్స్ట్, ది వర్మిఫార్మ్ అపెండిక్స్ ఈజ్ ఏ నారో finger-like projection extending from the cecum. In humans, it is considered a vestigial organ, but in structural ancestors and certain living animals, it serves as a major nutritional purpose. In which group of animals is this structure highly developed to store సింబయాటిక్ మైక్రోబ్స్ ఫర్ సెల్యులోజ్ డైజెషన్? ఇక్కడ సెల్యులోజ్ డైజెషన్ రాగానే మనకేం గుర్తు రావాలి అంటే రూమినెంట్స్ గుర్తుకు రావాలి. సో ఇక్కడ రూమినెంట్స్ ఆప్షన్ ఎక్కడ ఉంది చూద్దాం. కార్నివోర్స్ అంటే సో యానిమల్స్ పైన డిపెండ్ అయి ఉండేవి, సో ఇది కాదు. నాన్ రూమినెంట్ హెర్బివోర్స్ అంటే సో ర్యాబిట్స్, కోలస్. నెక్స్ట్ ఓమ్నివర్స్, హ్యూమన్స్, పిగ్స్, ఇది కూడా కాదు. సాంగ్యూస్ వచ్చి వ్యాంపైర్ బ్యాట్స్, ఇది కూడా కాదు. సో ఇక్కడ వచ్చి నాన్ రూమినెంట్ హెర్బివోర్స్. సో మనకు రూమినెంట్స్ అంటే సెల్యులోజ్ డైజెషన్కి ఉంటాయి అనుకున్నాం, బట్ ఇక్కడ వచ్చి వెస్టీజియల్ ఆర్గాన్ గురించి ఇచ్చారు. సీకం నుంచి ఎక్స్టెండ్ అయిన ఫింగర్ లైక్ ప్రొజెక్షన్ అనేది ఎక్స్టెండ్ అయి ఉంటుంది అని చెప్పారు కదా. సో ఆ ప్రొజెక్షన్ అనేది దేనికి యూజ్ అవుతుంది అంటే కౌస్లో అయితే ఫెర్మెంట్ గ్రాస్ ఎర్లీ ఇన్ దేర్ 4 చాంబర్స్ స్టమక్లో జరిగిపోతుంది కదా. అదే ర్యాబిట్స్లో ఏమవుతుందంటే హిన్గట్ ఫెర్మెంటర్స్. సో అపెండిక్స్లో వచ్చి ఈ మైక్రోబియల్ ఆర్గన్స్ అనేవి ఉంటాయి అన్నమాట. అవి వచ్చి సెల్యులోస్ని డైజెస్ట్ చేస్తాయి. దే హ్యావ్ అన్ ఎనార్మస్లీ ఎన్లార్జ్డ్ సీకమ్ అండ్ అపెండిక్స్ ఫిల్డ్ విత్ స్పెషలైజ్డ్ బ్యాక్టీరియా టు ఫర్మెంట్ సెల్యులోస్ ఆఫ్టర్ ఇట్ హ్యాస్ పాస్డ్ త్రూ ద స్టమక్ అండ్ స్మాల్ ఇంటెస్టైన్. సో స్టమక్, స్మాల్ ఇంటెస్టైన్లోకి పంపుతాయి అన్నమాట. In humans, our dietary shift over evolutionary history rendered this massive fermentation chamber redundant. సో మనకు అపెండిక్స్ వలన పెద్దగా యూజ్ అయితే ఏముండదు అనమాట, లీవింగ్ బిహైండ్ ద స్మాల్ వెస్టీజియల్ వర్మిఫార్మ్ అపెండిక్స్. బట్ ర్యాబిట్స్, కోలాస్లో వచ్చి కోలా వచ్చి ఆస్ట్రేలియాలో ఉంటుంది. మనకు కంగారూస్ ఎలానో ఫేమస్, అలానే కోలాస్ అనేవి కూడా నాన్ రూమినెంట్ హెర్బివోర్స్. రూమినెంట్ అంటే దాని ఫుడ్ అది మళ్ళీ రివర్స్ తీసుకొని, కడ్ ఉంది కదా, కడ్ను వచ్చి మళ్ళీ రివర్స్ తీసుకొని డైజెషన్ రూమినెంట్స్లోకి అబ్జర్వ్ చేస్తాము. అదే నాన్ రూమినెంట్ హెర్బివోర్స్ వచ్చి ఇవి కూడా హెర్బివోర్సే, ఓన్లీ గ్రాస్ని మాత్రమే తింటాయి. బట్ వచ్చి దాని ఫుడ్ అనేది మళ్ళీ రివర్స్ అయితే తీసుకోదు. ఆల్మోస్ట్ అది బయట వేస్ట్ మెటీరియల్ ఎజిషన్ అయిపోయిన తర్వాత, ఎజిషన్ తర్వాత ర్యాబిట్స్ అనేవి మళ్ళీ వాటిని తింటాయి కదా. సో నా ప్రాసెస్లో నాన్ రూమినెంట్ హెర్బివోర్స్ అనేవి
మనకు వెస్టిజియల్ ఆర్గాన్ అపెండిక్స్ ఉంది కదా, దాన్ని యూజ్ చేసుకుంటాయి అన్నమాట. In the clinical condition known as jaundice, the skin, mucous membranes and whites of the eyes turn distinctly yellow. The yellow pigmentation is primarily caused by the abnormal buildup of, సో దీనికి ఆల్రెడీ మనకు చెప్పుకున్నాం కదా, బైల్ పిగ్మెంట్స్. సో హైడ్రోక్లోరిక్ యాసిడ్ కాదు, ప్యాంక్రియాటిక్ అమైలేజ్ కాదు, నెక్స్ట్ బైల్ పిగ్మెంట్స్ బిల్రూబిన్, బిల్వర్డిన్. ఇవేం చేస్తాయంటే లివర్ మాల్ ఫంక్షన్ వలన ఎల్లో పిగ్మెంట్స్ అనేవి ఐస్లోకి, తర్వాత స్కిన్లోకి, మ్యూకస్ మెంబ్రెయిన్లోకి రావడం జరుగుతుందన్నమాట. When old red blood cells are broken down in the spleen and the liver, hemoglobin is converted into yellow-green waste pigments called bilirubin and biliverdin. సో రెడ్ బ్లడ్ సెల్స్, గ్రేవ్యార్డ్ ఆఫ్ రెడ్ బ్లడ్ సెల్స్ వచ్చి మనకు స్ప్లీన్ కదా. సో లివర్లోకి హిమోగ్లోబిన్ ఏమవుతుందంటే ఈ బిల్రూబిన్ బిల్వర్డిన్గా కన్వర్ట్ అవుతుంది అనమాట. లివర్ అనేది సరిగా వర్క్ చేయనప్పుడు ఆ ఎల్లో గ్రీన్ వేస్ట్ పిగ్మెంట్స్ అనేవి మనకు ఐస్లోకి రావడం జరుగుతుంది అనమాట. నార్మల్లీ ది లివర్ ఫిల్టర్స్ దీస్ పిగ్మెంట్స్ అవుట్ ఆఫ్ ద బ్లడ్ అండ్ excretes them into the intestine via bile. If the liver is damaged or if the bile duct is physically blocked by gallstone, these pigments back up and accumulate in the bloodstream, diffusing into bodily tissues and causing the characteristic yellowing of jaundice. సో లివర్లో మాల్ఫంక్షన్ వలన ఈ పిగ్మెంట్స్ అనేవి డైరెక్ట్గా బ్లడ్ స్ట్రీమ్లోకి రిలీజ్ అయిపోతాయి అన్నమాట. సో ఐస్, స్కిన్ ఇవన్నీ కూడా మనకు ఎల్లో కలర్లో కనిపిస్తాయి. సో రిలీజ్ అయిన ఈ పిగ్మెంట్స్ డైరెక్ట్గా మనకు బ్లడ్లోకి వచ్చేస్తాయి అన్నమాట. సో దీనివల్ల జాండీస్ అనేది వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ప్యాంక్రియాటిక్ జ్యూస్ కంటైన్స్ సెవరల్ ఇన్యాక్టివ్ ఎంజైమ్స్. Which enzyme acts as the essential trigger activating trypsinogen into active trypsin, which then goes and activate all other pancreatic enzymes? మనకు జైమోజన్స్ అంటే పెప్సినోజన్ అనేది చూసాం కదా ఇందాక. ఇక్కడ వచ్చి ప్యాంక్రియాటిక్ జ్యూస్ కంటైన్స్ సెవరల్ ఇన్యాక్టివ్ ఎంజైమ్స్. సో ఇన్యాక్టివ్ ఎంజైమ్ని యాక్టివ్ చేయడానికి ఏది యూజ్ అవుతుందంటే, సో మనకు పెప్సిన్ ఇలాంటివి చూసి పెప్సిన్ పీ గుర్తుపెట్టుకున్నామంటే ఎంటెరోకైనేస్ అంటే ఎంటెరోపెప్టిడేస్ అనేది. సో ఇన్యాక్టివ్ ఫామ్లో ఉన్న ఎంజైమ్స్ని యాక్టివ్ ఫామ్లోకి తీసుకురావడానికి, ఇన్యాక్టివ్ ఫామ్లో ఉన్న ఎంజైమ్స్ని యాక్టివ్ ఫామ్లోకి తీసుకురావడానికి. ఇక్కడ పెప్సిన్ అనేది ఆల్రెడీ యాక్టివ్ ఫామే కదా, సో ఇది ఆప్షన్ కాదు. కైమోట్రిప్సిన్ అనేది కూడా డైరెక్ట్గా యాక్ట్ అవుతుందన్నమాట, సో ఇది కూడా కాదు. సో మనకు ఎంటెరోపెప్టిడేస్ అనేది కరెక్ట్ వన్. ఎలా అంటే ఇన్యాక్టివ్ ఫామ్లో ఉన్నదాన్ని యాక్టివ్ ఫామ్లోకి తీసుకొని వస్తుందన్నమాట. ఇక్కడ కార్బాక్సిపెప్టిడేస్ కూడా కాదనమాట. సో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ వన్. సో దీనికి ఎక్స్ప్లెనేషన్ చూసినట్లయితే, ది ప్యాంక్రియాస్ సెక్రేట్స్ ఎంజైమ్స్ లైక్ ట్రిప్సినోజన్, chymotrypsinogen and procarboxypeptidase in inactive forms to protect its own tissue from autodigestion. సో ఆటోడైజెషన్ ఇప్పుడు ఇన్యాక్టివ్ ఫామ్లోనే ఎందుకు ఉంటాయి అంటే దానివల్ల మనకు ప్రాబ్లం వస్తుంది. ఎప్పుడైతే ఫుడ్ మనకు స్టమక్లో కానీ స్మాల్ ఇంటెస్టైన్లో కానీ వెళ్ళినప్పుడు మాత్రమే ఈ ఎంజైమ్స్ అనేవి రిలీజ్ అవుతాయి. స్టమక్లో కూడా HCl అనేది ఎప్పుడు ఉండదు. ఎప్పుడైతే ఫుడ్ వెళ్తుందో అప్పుడు మాత్రమే ఈ ఎంజైమ్స్ అన్నీ కూడా రిలీజ్ అవుతాయి. రిమైనింగ్ టైమింగ్లో ఏ ఎంజైమ్ కూడా యాక్టివేట్గా ఉండదు. ఎప్పుడైతే ఫుడ్ మనకు
స్టమక్లో కానీ ఇంటెస్టైన్లో కానీ వెళ్ళినప్పుడు మాత్రమే ఈ ఎంజైమ్స్ అన్నీ కూడా యాక్టివ్ ఫామ్లోకి వస్తాయి అన్నమాట. ఇక్కడ ఎంటెరోకైనేజ్ అనేది ఏం చేస్తుందంటే ఈ ట్రిప్సినోజన్ని, కైమోట్రిప్సినోజన్ని, ప్రోకార్బాక్సీ పెప్టిడేజెస్ ఇవన్నీ కూడా మనకు ప్రోటీన్స్ని సింథసిస్ చేయడానికి యూజ్ అవుతాయి. సో ఇన్యాక్టివ్ ఫామ్లో ఉన్న వాటిని యాక్టివేట్ చేయడానికి ఏది యూజ్ అవుతుందంటే ఎంటెరోకైనేజ్. దీన్నే ఎంటెరోపెప్టిడేస్ అంటారనమాట. When food enters the duodenum, the intestinal mucus secretes an enzyme called enterokinase. సో స్మాల్ ఇంటెస్టైన్లో వచ్చి DJI అని చెప్పాను కదా, డియోడినం, జెజునం, DJI, జెజునము, నెక్స్ట్ ఇలియము. సో ఎప్పుడైతే ఫుడ్ ఎంటర్ అవుతుందో అప్పుడు డియోడినంలో వచ్చి ఎంటెరోకైనేజ్ అనేది రిలీజ్ అవుతుందన్నమాట. సో ఎంటెరోకైనేజ్ ఏం చేస్తుందంటే క్లీవ్స్ ఏ స్మాల్ ఫ్రాగ్మెంట్ ఆఫ్ ట్రిప్సినోజన్ కన్వర్టింగ్ ఇంటూ ఏ యాక్టివ్ ట్రిప్సిన్. సో ట్రిప్సినోజన్ని ఇది వచ్చి ఇన్యాక్టివ్ ఫామ్, ఈ ఇన్యాక్టివ్ ఫామ్లో ఉన్న దాన్ని వచ్చి యాక్టివ్ ఫామ్లోకి కన్వర్ట్ చేస్తుంది అనమాట. వన్స్ యాక్టివ్ ట్రిప్సిన్ ఈజ్ ఫార్మ్డ్, ఇట్ యాక్ట్స్ catalytically to activate the remaining trypsinogen molecules as well as converting chymotrypsinogen into chymotrypsin. సో నోజన్ వచ్చింది అంటే ఇన్యాక్టివ్ ఫామ్ అని గుర్తుపెట్టుకోండి. ఐఎన్, కైమోట్రిప్సిన్, పెప్సిన్ ఇలాంటివన్నీ కూడా మనకు యాక్టివ్ ఫామ్స్. ప్రోకార్బాక్సీ పెప్టిడేస్ వచ్చి ఇన్యాక్టివ్ ఫాము, ఇది వచ్చి కార్బాక్సీ పెప్టిడేస్ అనేది యాక్టివ్ ఫాము. ఇక్కడ మనకు ఆప్షన్స్లో కూడా ఎలా ఇచ్చారు, పెప్సిన్, కైమోట్రిప్సిన్, కార్బాక్సీ పెప్టిడేస్ ఇవన్నీ కూడా యాక్టివ్ ఫామ్స్. ఇది ఇన్యాక్టివ్ ఫామ్ని యాక్టివ్ ఫామ్లోకి మార్చేది ఏమి అని అడిగాడు కాబట్టి ఎంటెరోకైనేజ్. నెక్స్ట్ క్వశ్చన్. జస్ట్ లైక్ హ్యూమన్స్ హ్యావ్ villi to increase surface area for absorption in the intestine, earthworms possess a unique internal median fold of the dorsal wall of the intestine running along most of its length. సో మనకు మైక్రోవిలై ఎలా ఉంటుందో ఎర్త్వామ్స్లో కూడా ఒక యూనిక్ స్ట్రక్చర్ అనేది ఉంటుంది. ఆ స్ట్రక్చర్ని ఏమంటారు అని అడుగుతున్నారు. గిజార్డ్, టైఫలోసోలే, క్లైటెలం, క్రాప్. సో దీనికి ఆన్సర్ అనేది చూద్దాము, ఎక్స్ప్లెనేషన్ చూద్దాము. టైపోలోజోలే. సో మనకు డైజెస్టివ్ సిస్టంలో అయితే దీని గురించి రాలేదు, చూద్దాము. ఎన్ ఎవల్యూషనరీ అడాప్షన్ ఫౌండ్ ఇన్ ద ఇంటెస్టైన్ ఆఫ్ ఎర్త్వర్మ్స్. ఎర్త్వర్మ్స్ జనరల్గా అనలిడ్స్ కదా. సో 26th segment down to the rectum, it is a highly vascularized dorsal fold that greatly increases the effective absorption surface area of the intestine, allowing the worm to absorb nutrients efficiently from digested soil and organic matter. సో ఇక్కడ వచ్చి డెడ్ అండ్ డెకయింగ్ మ్యాటర్ అయితే ఇది తినదు. ఎర్త్వర్మ్స్ వచ్చి ఓన్లీ ఆర్గానిక్ మ్యాటర్ని, కులిపోయిన సాలిడ్ వ్యర్థాలు ఉంటాయి కదా వాటిని మాత్రమే తింటుంది ఎర్త్వర్మ్ అనేది. అది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. డెడ్ అండ్ డెకయింగ్ మ్యాటర్ని వచ్చి ఓన్లీ సాప్రోఫైట్స్ మాత్రమే తీసుకుంటాయి. సో దీన్ని ఏమంటారంటే టైఫలోసోల్ అంటారంట. టైఫలోసోల్ అంటే ఒక 26th segment అనేది ఏం చేస్తుందంటే హైలీ సర్ఫేస్ ఏరియా అనేది ఉంటుందంట ఇంటెస్టైన్ కోసం అనేసి. అబ్జార్ప్షన్ అనేది బెటర్గా జరుగుతుందంట. మనకు మైక్రోవిలైలో ఎలా గుర్తుంటుందో ఫింగర్ లైక్ ప్రొజెక్షన్స్ అనేవి, ఇది కూడా మనకు టైఫలోసోల్ అనేది గుర్తుపెట్టుకోండి ఎర్త్వర్మ్స్లో. క్రాప్ అనేది టెంపరరీ ఫుడ్ స్టోరేజ్ అంట. నెక్స్ట్ గిజార్డ్ అనేది మస్కులర్ ఆర్గాన్ యూజ్డ్ ఫర్ గ్రైండింగ్ ఫుడ్ పార్టికల్స్ యూజింగ్ స్మాల్ స్టోన్స్ గ్రైన్స్. సో గిజార్డ్ మీనింగ్ ఏంటి అంటే మస్కులర్ ఆర్గాన్ అంట, గ్రైండింగ్కి యూజ్ అవుతుంది. నెక్స్ట్ అబ్జార్ప్షన్ మెకానిజమ్స్ ఎట్ ద ఇంటెస్టైనల్ వాల్. డ్యూరింగ్ ద అబ్జార్ప్షన్ ఆఫ్ డైటరీ న్యూట్రియంట్స్
fructose and certain amino acids are absorbed through the intestinal mucosa with the help of carrier proteins. This specific mechanism of transport is called. సో న్యూట్రియన్స్ అబ్జర్ప్షన్ జరిగేటప్పుడు ఫ్రక్టోజ్ అబ్జర్ప్షను అమైనో యాసిడ్స్ అబ్జర్ప్షన్ జరగడానికి యూజ్ అయ్యే ప్రాసెస్ని అడుగుతున్నారు. సింపుల్ డిఫ్యూజన్ అంటే ఆల్రెడీ మనకు తెలుసు, కాన్సన్ట్రేటెడ్ గ్రేడియంట్ హయ్యర్ నుంచి లోయర్కి గ్యాషియస్ ట్రాన్స్ఫర్ అనేది జరుగుతుంది. సో ఇది కాదు. యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ వచ్చి మనకు ఏటీపీ అనేది రిక్వైర్మెంట్ ఉంటుంది. ఇది కూడా కాదు. ఫెసిలిటేటెడ్ ట్రాన్స్పోర్ట్ అంటే సో క్యారియర్ ప్రోటీన్స్ అనేవి యూజ్ చేసుకుంటుంది. సో సోడియంని యూజ్ చేసుకుంటుంది అన్నమాట, సోడియం అయాన్స్ని యూజ్ చేసుకుంటుంది. సో ఆస్మోసిస్ కూడా కాదు, అది మెంబ్రేన్ అనేది ఉండాలి కదా. న్యూట్రియన్స్ యూటిలైజ్ డిఫరెంట్ మెకానిజమ్స్ టు పాస్ అక్రాస్ ద intestinal epithelial cell membranes into the bloodstream. Facilitated transport. Certain hydrophilic molecules like fructose cannot cross the lipid bilayer easily. సో మనకు సెల్ మెంబ్రేన్ అనేది చూసినట్లయితే లిపిడ్ బైలేయర్తో ఇదై ఉంటుందన్నమాట. సో ట్రాన్స్పోర్టింగ్ అనేది ఫ్రక్టోస్ అంత ఈజీగా జరగదన్నమాట. దీనికి ఖచ్చితంగా క్యారియర్ ప్రోటీన్స్ అనేవి కావాల్సి వస్తుందన్నమాట. సో specific carrier proteins to ease their passage down their concentration gradient without spending cellular energy. సో ఏటీపీ అనేది అడినోసైన్ ట్రైపాస్పేట్ అనేది ఇక్కడ రిక్వైర్మెంట్ ఉండదు, బట్ ప్రోటీన్స్ అనేవి క్యారియర్ ప్రోటీన్స్ అనేవి కావాల్సి వస్తుంది అన్నమాట. సింపుల్ డిఫ్యూజన్ అంటే లిపోఫిలిక్ మాలిక్యూల్స్, క్లోరైడ్స్, ఫ్యాటీ యాసిడ్స్ ఇవన్నీ కూడా వేస్ట్ అండ్ కాన్సన్ట్రేషన్ హయ్యర్ టు లోయర్ అనేది గ్యాషియస్ ట్రాన్స్ఫర్స్ ఎలా జరుగుతుందో అలానే సింపుల్ డిఫ్యూషన్ అనేది జరుగుతుందన్నమాట. సో ఎక్కువ నుంచి తక్కువకి రావడం అట్లా జరుగుతుందన్నమాట. యాక్టివ్ ట్రాన్స్పోర్ట్లో వచ్చి ఏటీపీ రిక్వైర్మెంట్ అనేది ఉంటుంది. గ్లూకోజ్, సోడియం అయాన్స్ పంప్ అవుతాయి అన్నమాట. This is all about PYQs on human digestive system and ruminants and amoeba. Thank you very much. Please subscribe my channel if you want this content.